పరిశుద్ధ గ్రంథం నుంచి హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తలవంచుకుందాం. వాక్యము కొరకు చిన్న ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడవైన దేవా, నిత్యుడవగు తండ్రి, నీకే స్తోత్రములు. బహు చక్కగా ఈ దిన సజీవతను మాకు అనుగ్రహించి పగలంతటిలో నీ కాపుదలను మాకు అనుగ్రహించినందుకే నీకే స్తోత్రములయ్యా. బహు చక్కగా ఈ చల్లని సమయములో నీ సన్నిధిలోనికి నడిపించావు. నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చావు అయ్యా. మరి అనేక మందికి ఇదే రీతిగా సజీవతనైతే ఇచ్చావు, కానీ నీ సన్నిధికి రాలేక, నిన్ను స్తుతించే భాగ్యమును పొందుకోలేక ఇంకా వెనుకబడిన స్థితిలో ఉన్నారు అయ్యా. అందును బట్టి ఈరోజు మాతో మాట్లాడబోతున్న విధానమును బట్టి నీకే స్తోత్రం అయ్యా. వింటూ ఉన్నటువంటి మా హృదయాలు భయమును కలిగి భక్తితో విని మా బ్రతుకులను సరిచేసుకునే కృప మాకందరికీ కూడా నీవు మాత్రమే సహాయము చేయగలవాడవై ఉన్నావని నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనములండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనములో మనము ఇదివరకు చదవగా విన్నాం. అయితే దానికంటే ముందుగా గతంలో చెప్పుకున్నటువంటి వాక్యమును కొంత మనము జ్ఞాపకం చేసుకొని వాక్యంలోనికి వెళ్ళాం. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, పాపము అంటే ఏమని చెప్పుకున్నాము? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మేలైనది చెయ్యనెరిగియు అది చెయ్యకపోతే పాపమే. విశ్వాసం మూలము కానిది ఏదో నువ్వు అది చేసినా కూడా పాపమే అని పరిశుద్ధ గ్రంథం మనతో సెలవిస్తావు. అయితే ఈ పాపం అనేది పుట్టుకతో వస్తుందంటే అది పుట్టుకతో ఎంత మాత్రమునో రాని రాదు. మరి ఏ విధంగా వస్తుందయ్యా అంటే, మనుష్యుడు తన సొంత స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి వాడు పాపమును వానిలోనికి తెచ్చుకుంటూ ఉన్నాడని సెలవిస్తాం. మరి ఈ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వీరు పాపము చేస్తే ఈ పాపము పిల్లలకు పంచబడుతుందా, లేకపోతే దోషము పంచబడుతుందా అంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట పాపం అనేది కాదు, కానీ దోషము మాత్రమే పిల్లలకు పంచబడుతుంది అని పాత నిబంధన గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ దోషం అనేది దేహమునకు సంబంధించినది, పాపము అన్నది ఆత్మకు సంబంధించినది. ఈ విధంగా పాపము చేసినటువంటి వారికి ఏమైనా ప్రతిఫలం ఉందయ్యా అంటే, పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. వారు ఎప్పుడు కూడా శ్రమకు, వేదనకు అప్పగించబడతారు అని గత వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ పాపము నుంచి విడిపించబడాలి అంటే ఏమి చేయాలి అనేది పరిశుద్ధ గ్రంథములో గత వాక్యములో చివరిగా 2 మాటలు మాత్రమే జ్ఞాపకం చేశాను. ఏమిటి అది? పరిశుద్ధమును నిష్కలంకమును అయిన యేసు రక్తములో కడగబడితేనే ఆ పాపి పూర్తిగా పరిశుద్ధునిగా మార్చబడతాడు అని లేఖనం సెలవిస్తావు. అయితే ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడాలని ఆశపడుతున్న విషయం ఏమిటయ్యా అంటే,
తండ్రి అయినటువంటి దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎవడైనను కూడా ఈ రక్తములో కడుగబడక మునుపు వాడు దుష్టునిగా ఉంటే ఆ రీతిగానే వాడు మరణించడం నాకు ఇష్టము లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏదయా ఆనందము అనేది మనము కొంత సమయము ఆలోచన చేద్దాం కదా. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఎలాగైనా సరే నేను తిన్నా తినకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుపడే రీతిగా కొంత ఆర్థిక సంబంధమైనటువంటి డబ్బును కూడబెట్టడమా, లేకపోతే ఎంతైనాను కూడా ఖర్చు పెట్టి వాడిని ఒక మంచి చదువును చదివించడమా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను ఇప్పుడు పొలములో మన్ను కొట్టుకుంటూ పని చేస్తా ఉన్నాను, నా పిల్లలు మాత్రం ఈ పని చేయకూడదు, నాలాగనే వాని బ్రతుకు అలాగనే వాని బ్రతుకు ముగించడం నాకు ఇష్టము. ఈ లోకపరమైనటువంటి తల్లిదండ్రుల ఆశ, ఈ జీవము కలిగిన దేవుని ఆశ కూడా అదే ప్రకారంగానే ఉంది. నా దగ్గర నుంచి పరలోకం నుంచి నేను తన తల్లి ఈ లోకములో ఉన్నటువంటి తల్లి గర్భంలో ఒక పిండముగా వేసినటువంటి వాడు ఈ లోకం యొక్క దుష్టుని ఆశించి వాడు చచ్చిపోవడంలో నాకు ఆనందము లేని. ఏ విధమైన ఆనందం ఉందంట? దేవునికి ఆనందం ఎలాగ ఉంది అంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు నిజమైన సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసులారా, బోధకునిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ మనకు కనపడతా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ కాలములో ఏ స్త్రీ అయినను పరపురుషులతో వ్యభిచరిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపడం. ఏ ధర్మశాస్త్ర ప్రకారము? మోషే దేవునికి ఇచ్చిన ఆ యొక్క చట్ట ప్రకారం ఏమిటంట శిక్ష? పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష ఏమిటి? రాళ్లతో కొట్టి చంపడం. ఈ క్రియ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్తలో గాని యోహాను సువార్తలో గాని ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని కొంతమంది శాస్త్రులు, పరిచయులు, అధికారులు రాళ్లతో ఆమెను కొట్టుకుంటూ వీధుల వెంబడి ఏం చేస్తా ఉన్నారంట? పరుగెత్తిస్తా ఉన్నారు. ఆలోచన చేద్దాం. దేవుని వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో నీ హృదయము పట్ల నీవు నిర్లక్ష్యాన్ని వ్యక్తపరచకుండా నీ మనస్సంతటిని వాక్యం వైపు ఉంచు. అయ్యో, ఒకవేళ నేను కూడా దుష్టునిగా నా దేవునికి కనుపరుతా ఉన్నానేమో, నా బ్రతుకు కూడా పాపము చేత మలినము చేయబడి ఒక మురికి పట్టిన గుడ్డ వలె కనపడుతుందేమో, నా బ్రతుకును ఆ మురికిని వదిలించుకొని ఒక ప్రశస్తమైన తెల్లని వస్త్రముగా, ఒక వస్త్రము ఎలాగ ఉంటుందో నా బ్రతుకుని ఇలా మార్చాలి అని దేవుడు నీతో మాట్లాడబోతూ ఉండగా, నీ బ్రతుకును ఆ పరిశుద్ధతలోనికి, ఆ ప్రశస్తమైనటువంటి జీవితంలోనికి నడిపించాలి అని నీతోనే మాట్లాడబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా. ఆ వ్యభిచారము చేత పట్టబడినటువంటి ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం చేసినట్ట? ఒక్కసారిగా అతని ఎదుట ఉంచబడింది. ఆ బోధకుని యొద్దకు వచ్చిన వెంబడే యేసు ప్రభు అంటా ఉన్నది, ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి? విందాం జాగ్రత్తగా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు, పెద్దలు, పరిచయులు వీరు ఆ బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్న మాట, అయ్యా, ఈమె పరపురుషునితో వ్యభిచరించింది కనుక, పట్టబడింది కనుక దేవుడిచ్చిన చట్ట ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుతావు. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి
ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత చక్కని ప్రేమ దేవుడు అక్కడ కనపరుస్తున్నారు, మీకు అర్థమవుతుందా? వింటున్నారా? దేవుడు ఏమంటున్నాడు? ఇక మీదట నీవు పాపము చేయకు. ఈ మధ్య జరిగిన సన్నివేశాన్ని మనం ఆలోచన చేసుకుంటే, ఇంతకు మునుపెప్పుడు కూడా ఆ వ్యభిచారము చేస్తున్న స్త్రీని ప్రభువుల వారు చూసిన వారు కానీ కాదు. ఎప్పుడు చూశారు? పాపము చేత పట్టబడినప్పుడు. జాగ్రత్తగా విను దేవుని వాక్యం. రహస్యముగా చేస్తున్న పాపము బట్టబయలైపోయింది. అందుకే పరిశుద్ధ గ్రంథములు ఏమైందంటే, నీవు విచ్చలవిడిగా పాపమును కనుపరుస్తా చేస్తా ఉంటే నీ పాపమే నిన్ను ఒక దినాన పట్టుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటా ఉంది? నీ పాపమే నిన్ను పట్టుకుంటాది. జాగ్రత్త. భయము లేకుండా ప్రవర్తించింది స్త్రీ. యేసు క్రీస్తు ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు, అంతకు ముందు పరిగెత్తించి కొడతా ఉన్నప్పుడు ఆమె మనస్సులో గొప్ప అలజడి కలిగిందంట. ఏమి జరుగుతా ఉంది? గొప్ప అలజడి, ఒక ఆలోచన, నూతనమైన ఆలోచన. ఏమిటి నా బ్రతుకు కదా? ఏమిటి బ్రతుకు? చాలా కాలము క్రింద నుంచి తండ్రి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుల వారైనటువంటి అంత మంచి దేవుణ్ణి విడిచిపెట్టి ఇంత నీచమైన బ్రతుకు, వీధుల వెంబడి కుక్కవలె నన్ను పరిగెత్తించి కొడతా ఉన్నారు. ఏమిటి నా బ్రతుకో? ఎన్ని దినాల నుంచి దేవుని వాక్యమును వింటున్నా, నాలో చలనం లేదే. వింటున్నావా? నీలో చలనము లేకపోవడానికి కారణము నీ హృదయమును సంపూర్ణంగా దేవునికి అర్పించకపోవడమే. దేవునికి నీ హృదయములో స్థలాన్ని ఇస్తే దేవుడే నిన్ను పరిపాలిస్తాడు తప్ప అపవాది నీ దరిదాపుల్లోనికి. ఆమె అనుకుందేమో, ప్రభువుల వారి దగ్గరికి వచ్చి పడగానే ఎంత గొప్ప విజ్ఞాపన చేసింటదో, ఎంతగా నలిగిపోయింటదో. అయ్యో తండ్రి, ఇదిగో నీవు తప్ప ఇక్కడ నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఎంత ఏడ్చింటదో కదా. ఏమండి, చివరి సమయం అనుకుంది, ఇక నేను చచ్చిపోతాను. పరిశుద్ధ గ్రంథంలో ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు ఇరు ప్రక్కల ఇద్దరు దొంగలు ఉన్నారు. మనందరికీ తెలుసు. వారి ఇరువురికి ఎంత గొప్ప అవకాశం. కానీ అందులో ఒక దొంగ ఏం చేశాడు? తృణీకరించాడు ఆ రక్షణ. రెండవ దొంగ ఏం చేశాడు? ఇంతకన్నా మిక్కిలి అనుకూలమైన సమయము నాకు రానే. ఆ వ్యభిచారి కూడా ఇక ఈ అవకాశం నాకు పోయిందా, ఇక నాకు బ్రతుకనేది లేదు. ఆయన పాదముల చెంతి ఏడుస్తా ఈ స్త్రీ ఉంటే, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె మనస్సులో మూలుగులను వింటా ఉన్నాడంట. ఆమె మనస్సులో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలు వింటూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాపం చేసిందామే? వ్యభిచారం అనే పాపం చేసింది. చట్ట ప్రకారం వారందరూ కూడా చంపుతా ఉన్నారు. కానీ ఆ చివరి సమయంలో ఏం చేస్తా ఉందంట? బోధకుని పాదముల చెంతబడి విజ్ఞాపన చేస్తా. అయ్యో, ఇదిగో ఇంత గొప్ప రక్షణను నేను వెలివేసుకున్నానయ్యా. ఇంత గొప్ప విలువైనటువంటి అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. ఇన్నాళ్ళు ఇదిగో పాపముతో నా బ్రతుకును అనుభవించాను. వేదనతో ఏడుస్తా ఉందంట ఆ స్త్రీ అక్కడ. అప్పుడు తండ్రి అయినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఏమంటా ఉన్నాడు? ఇదిగో ఓ శాస్త్రులారా, ఓ పరిచయులారా, విమర్శలతో కూడిన ఏ ఒక్కరైనా మీలో ఎవడైనను పాపము చేయని వాడుంటే మొదటిగా ఆ స్త్రీ మీద ఎవరైనా రాయేశారా? వేశారండి. కారణం ఏంటి? ఒప్పుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పాపము ఒప్పుకోని తండ్రి నీ యొద్ద నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఆనాడు ఆ తల్లి పాదముల చెంత చేరి ఎంత ఏడ్చిండాలో. ఏమండి, ఎంత ఏడ్చిండాలో. ఆయన పాదముల చెంత అంతగా ఏడ్చకపోతే ఆయన మనస్సు
అంతగా కరిగి ఉండేది కాదేమో. అందుకే హెచ్కేల్ గ్రంథంలో ఈమె పాపిగా ఉండి పాపిగా చేస్తే నాకేమి సంతోషం, ఈమెకు ఒక అవకాశం ఇద్దాం అని దేవుడు ఏమన్నాడు, ఇక మీదట ఎన్నడూ కూడా పాపము జోలికి పోవద్దు. దేవుడు తెలుసా ఎంత మంచివాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. ఆమెలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు, ఆమెలో ఉన్న మంచిని మాత్రమే ఆయన తెచ్చుకున్నాడు. వింటున్నావా ఓ విశ్వాస? ఒకసారి మనమే ఆలోచన చేసుకున్నాం. మన తోటి వారిని గురించి నువ్వు ఎంతగా విమర్శిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఏమిటి, ఈయన రోజు ప్రార్థనకి వెళ్తాడు కదా, రోజు ప్రార్థిస్తాడు కదా, రోజు వాక్య ప్రసంగం చేస్తాడు కదా అని విమర్శించే నువ్వు కాదు. ఇదిగో నీవు లోకానుపరంగా బ్రతుకుతూ ఇంకొకరిని వారిని దూషిస్తేటప్పుడు ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకుంటావా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ఆనాడు శాస్త్రుల వలె పరిశీలన వలె నీలో ఉన్న దూలమును మరిచిపోయి ఎదుటి వాడి కంటిలో ఉన్న నలుసును ఎత్తి చూపే ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన నీలో నుంచి నువ్వు తీసివేస్తావా? నా దేవుడు అంటా ఉన్నాడు, ఒక ఛాన్స్ నీకు ఇస్తా ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ దుర్బుద్ధి నీలో నుంచి నువ్వు తీసేసుకున్నావంటే ఇక మీదట నీకు శిక్ష అనేది ఉండనే. అంతే కదా, అక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8:11 ఆమె లేదు ప్రభువా, అందుకు యేసు నేను నీకు శిక్ష. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేస్తా ఉన్నాడండి? ఆమె పాపమును అక్కడ ఎత్తి చూపాడా ప్రభు అయిన యేసుక్రీస్తు? చూపించాడా? ఏమి చూశాడు? ఆ కొంత సమయములో చేసిన ప్రార్థన లక్షణాన్ని ఆమెలో దేవుడు గమనించాడు. ఆ కొంత సమయమే. ఆమె గతంలో ఇంత పాపములు ఉన్న మనిషి ఎప్పుడైనా ప్రార్థన చేసిందా? ఏమండి? ఆ చివరి సమయంలో ప్రభుని పాదాల చెంత ఏడుస్తా ఉంది తెలుసా? ఆ ఏడుపే, ఆ కన్నీటి ప్రార్థననే ఆమె పాపములకు తగిన శిక్ష ఆమె నుంచి తీసివేసింది. ఇదే దేవుడు కోరుకుంటా ఉన్నది. నీ మనస్సును తిప్పుకో దేవుని తట్టునకు. లూకాసు వార్తలో చూద్దామా? మరి ఒక స్త్రీ మనతో మాట్లాడుతూ ఉంది. 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఇక్కడ? పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఏం చేస్తా ఉంది? ఎవరి పాదాలు? దేనితో? కన్నీళ్లతో. గతములో జ్ఞాపకం చేశారు. పాదమంతా కూడా తడచాలంటే ఎంతగా ఏడ్చిండాలి అంటే ఆమె మనస్సు ఎంత గాయపరచబడి ఉండాలి, ఎంతగా లోకము చేత వెలివేయబడి ఉండాలి. ఆమె మనస్సు ఎంత నలిగి ఉండకపోతే దేవుని పాదముల చెంతబడి ఆయన పాదములంతా తడిసే విధంగా ఆ సహోదరి ప్రార్థన చేస్తా ఉండవచ్చు కదా. ఇక్కడ కూడా ఆయనను వెంబడిస్తూ, ఆయన బోధను వింటూ, ఆయన అద్భుతాలను చూస్తూ, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తున్నటువంటి వారు తొందరపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో గనక ఈ విధమైన విశ్వాసం ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, ఇందును బట్టి నేను బహుగా సంతోషించువాడను. ఈ విశ్వాసమును బట్టి నాతో పాటు పరలోక సమూహమే ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ తల్లి వెనుక తట్టుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ పరిచయులతో ఆ భోజనానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పాపాత్ముడైనటువంటి ఆ స్త్రీ పరిచయుని ఇంట బోధకుడు భోజనానికి వచ్చాడన్న మాట వినిందంట. ఇదిగో ప్రియమైన క్రీస్తు, ఆ క్రీస్తునందు దేవుని సంగమా, మరికొంత సమయంలో ప్రార్థన ప్రారంభించబడుతున్నది. సంఘ కాపరి
ఆయన మాటలు వినపడవని స్పీకర్ పెట్టుకొని సంఘానికి చెప్తాడు. ఏమని? మీ పనులు ముగించుకొని ప్రభు సన్నిధికి రండి. ఇక్కడ ఈ పాపాత్మురాలు ఏమినిందంట, ఇదిగో ప్రభు అయినటువంటి కాదు నజరేడినటువంటి యేసు పరిసయ్యుని ఇంటికి భోజనానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? భోజనానికి వచ్చాడు. ఈమెమనుకోవాలా? మనలాంటి వాళ్ళ ఇంట్లో అయిపోయినాక మా ఇంటికి పిలుచుకుంటాం. మనలాంటి వాళ్ళు ఏమంట, ఆ పరిసయ్యుని ఇల్లు భోజనం అయిపోయిన తర్వాత నా ఇంటికి నేను పిలుచుకుంటా. కానీ ఈ స్త్రీ ఏం ఆలోచన చేసిందో తెలుసా? ఈ స్త్రీ ఏమని ఆలోచన చేస్తుందో తెలుసా? వచ్చిన ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. సంఘ కాపరి పిలుపునిస్తా ఉన్నప్పుడు ఈ దిన సజీవత్వం నేను కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సజీవతను బట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చి నేను మొరపెట్టి నా దేవుని పట్ల కృతజ్ఞత నేను తెలియపరచాలని అని సంఘానికి భయం లేకుండా ఉంది. అన్నాడు ఆ పాపాత్మురాలు వినింది, వెంటనే మనస్సును మార్చుకొని ఈ గొప్ప అవకాశం నా జీవితంలోకి ఎన్నడూ రాదు నీ గొప్ప ఆలోచన కలిగి ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చి యేసు పాదాలు తడిచిపోయేంత వరకు ఏడుస్తా ఉందంట. అయ్యో, ఇదిగో నా పాపమును పరిహారం చెల్లించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు, ఒక్క నజరేడైనటువంటి యేసు నీవు తప్ప. మంచి ఆలోచన సహోదరు. ఆ పరిసయ్యులు అంటా ఉన్నారు, ఏమిటి ఏమిటి ఈయనకు తెలియదా? ఆమె ఎంత పాపం చేసిందో ఈయనకు తెలియదా? ఈమె పాదాలు పట్టుకుని చేస్తుంటారు. ఎవరంటా ఉన్నారు? 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయినలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను బయటికి అనడం లేదంటే ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో. ఇక్కడ పరిసయ్యుడు అనుకుంటున్నది వింటా ఉన్నాడు, అక్కడ పాపాత్ముడైన స్త్రీ చేస్తున్న ప్రార్థన కూడా వింటా ఉన్నాడు. ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తా ఉన్నాడు? లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మొదటిగా వ్యభిచార స్త్రీ రక్షించబడింది. రెండవదిగా ఈ పాపాత్ముడైనటువంటి స్త్రీ కూడా దేనిని బట్టి రక్షించబడతా ఉంది? విశ్వాసమును బట్టి. దేవుడు అదే అంటా ఉన్నాడు, దుష్టునిగా ఉండి మరణించుట నాకు ఇష్టం లేదు, వాని ప్రవర్తనను మార్చుకొని నా వైపు తిరిగి బ్రతుకు దిద్దుకున్నటువంటి వాడు ఆ విధంగా మరణిస్తే నాకు ఎంతగానో సంతోషం. అంటే వింటున్నటువంటి మనకు ఒక ఆలోచన రావచ్చు, అడిగితేనే దేవుడు మన అవసరాలు తెలుస్తాడా? విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. అడిగితేనే తీరుస్తారా? మనలాంటి ఒక మనిషి ఉన్నాడు, ఆయన యేసు ఎవరో అని ఏమనుకున్నాడు? ఆయన ఎలా ఉంటాడు చాలు చూస్తే చాలు అనుకున్నాడంట. ఆ చాలు అనుకునే అనుభవమే యేసు ప్రభువే జక్కయ్యను పిలిచాడు. జక్కయ్య యేసును పిలిచాడా? యేసు జక్కయ్యను పిలుస్తా ఉన్నాడా? యేసే జక్కయ్యను పిలుస్తా ఉన్నాడు. కారణం ఏమైంటది? ఏమైంటది? ఆయన ఎవరో నేను చూడాలి, కేవలము నేను చూడాలి. చిన్న ఆశ. ఆ ఆశని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, జక్కయ్యా ఇటు రావయ్యా, ఇటురా, నా ఎంబడి వచ్చే వాళ్ళు కాదు, నీలో ఉన్న విశ్వాసము ఈ లోక సంబంధమైన ధన వ్యామోహము చేత చంపుకుంటున్నావు నువ్వు. ఒక్కసారి నీ మొదటి విశ్వాసాన్ని కనపరుస్తావా? ఒక్కసారి నీ మొదటి విశ్వాసం ఒక్కసారి
నీ మొదటి విశ్వాసాన్ని కనపరచు. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటా ఉన్నాడు? అవును తండ్రి, ఎస్, నేను అన్యాయముగా సంపాదించిన దానన్నిటిని ఏమంట బీదలకు. యేసు ప్రభు చెప్పాడు ఈ పని చేయమని, చెప్పాడండి. కానీ జక్కయ్య ఏం చేశాడు? ఈ నజరేయుడైన యేసు నా ఇంటికి వచ్చాడు, నజరేయుడైన యేసు నా ఇంటికి వచ్చాడు, నా ఇంటికి వచ్చి నాకు లాభం లే, నా హృదయంలోనికి రావాలా? కారణం, ఆయన నా హృదయంలోనికి రాకపోవడానికి కారణం ఏంటి? నేను ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కదా, సుంకపు గుత్తదారిని కదా, అన్యాయముగా దోపుడు సొమ్మును దాచుకొని నా దేవుడు నా హృదయంలోనికి రాకుండా ఈ పాపమును అడ్డుగోడగా నేను ఉంచుకున్నాను. ఈ అడ్డుగోడను నేను తీసివేయాలంటే అన్యాయముగా సంపాదించుకున్న దానిని మరలా తిరిగి వారికి రూపాయిని నేను దోచుకున్నాను, రూపాయి కాదు, నేను 3 రూపాయలు వారికి మరలా తిరిగి. వెంటనే దేవుడు ఈ విశ్వాసాన్ని జక్కయ్యలో చూశాడు. జక్కయ్య వినో, నేడే నీ ఇంటికి రక్షణ. అడగకపోయినా నీవు విశ్వాసము గలదానవైతే, నీవు విశ్వాసము గలవాడవైతే నా దేవుడు అంటా ఉన్నాడు, అడగకపోయినా నీ అక్కరలను తీర్చువాడను నేనే. ఎంత ప్రేమ గల దేవుడు! పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడు. ఎంత మంచి దేవుడు అండి! ఈ గొప్ప రక్షణను మన చేజేతులార మనము పోగొట్టుకుంటా ఉన్నాం. పరిశుద్ధ లేఖనంలో చివరిగా మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చేస్తా ఉన్నాం అనేది, ఈ పాపం నుంచి నీవు విడిపించబడితే దేవుడు మంచిగా నీకు అడగకపోయినా ఆశీర్వాదములు నీ మీద కుమ్మరిస్తానంటా ఉన్నాడు. అయినా మనం ఏం చేస్తా ఉన్నాము? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకులు బ్రతుకుతా ఉన్నాం మనం. ఉచితంగా రక్షణ సువార్త ప్రకటించబడుతా ఉన్నా దాని విలువను గుర్తిరగక రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నీవు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ఏం చేస్తా ఉన్నామంట? తృణీకరిస్తా ఉన్నాం. ఏమిటేమిటి? దీర్ఘశాంతము, సహనము. వింటున్నావా ఓ విశ్వాసి? దీర్ఘశాంతం అంటే ఏందో నువ్వు అనుకోవచ్చు. నువ్వెంత పాపం చేసినా, నువ్వెంత నీచంగా బ్రతికినా దినదినము నీకు ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు, నీకు శక్తిని ఇస్తా ఉన్నాడు, నీకు బ్రతుకునిస్తా ఉన్నాడు. ఈ మంచి ఆశీర్వాదాన్ని కూడా నువ్వేం చేస్తా ఉన్నావు? వ్యర్థముగా తృణీకరిస్తా ఉన్నావు. దేవుడు అదే సెలవిస్తా ఉన్నాడు. నీ మారు మనస్సు నీలోనే ఉన్నటువంటి ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందంట, నిన్ను బలపరచాలని మూడుగుతా ఉందంట. దేవుడు మనకు పంపిన ఆదరణకర్త మనలో ఉండి తానే మన కొరకు ఏం చేస్తా ఉందంట? విజ్ఞాపన చేస్తా ఉంది. వద్దు, నీవు అనవసరముగా తొందరపడి చిన్నదే కదని పాపం చేస్తా ఉన్నావు. ఆ చిన్నదే అక్కడ చూడండి 5వ వచనములో, నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేస్తా ఉన్నావు? సమకూర్చుకుంటున్నావు. ఎవ్వరు కాదు. నీకున్న ఈ భార్య భర్తల మధ్య సమాధానము లేకపోవడానికి కారణము నీ ఇరుగు పొరుగు కాదు. తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు మాట వినకపోవడము నీ ఇంటి ఇరుగు పొరుగు కాదు, నీకు నీవే అని దేవుని మాట. నీ క్రియని నీకు శ్రమణ చేస్తా ఉంది. నీవు చేస్తున్న ఈ పాపముతో కూడిన ఆలోచనని నిన్ను వేదనలోనికి నెట్టివేస్తా ఉంది. పాపమును తీసివేసుకోకుండా దేవుడా అంటే నీ పాపములకు పరిహారం కలుగుతుందా? జక్కయ్య చూడండి, అయ్యా నీ ఇంటికి రక్షణ ఉచితంగా వచ్చిందయ్యా అని ఆయన తెలుసుకోగానే నేను చేసిన ఈ పాపము ఊరికి నేను అలానే పెట్టుకోను, అంతకు రెట్టింపుగా వారికి దాని క్రయధనాన్ని చెల్లించి నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను తండ్రి అనగానే దేవుడు అంటా ఉన్నాడు, జక్కయ్యా, ఓ పొట్టివాడవైన జక్కయ్యా, నేడే నీ ఇంటికి రక్షణ, ఇది కదా నాకు సంతోషము అంటాడు దేవుడు. నీకు పిలుపు ఇవ్వబడినప్పుడు ఆ పిలుపుకు లోబడకుండా
ఆ పిలుపుకుల్లో దేవుని యొక్క పిలుపు ఏ విధంగా నీకు వస్తుందో, ఒక పరిచర్యలో కానీ, దేవుని ప్రార్థనలో కానీ, వాక్య పరిచర్యలో కానీ, సంఘ కాపురైనా పర్లేదు, సంఘ పెద్దలైనా పర్లేదు, ఏ పిలుపు నీకు వచ్చినా, ఒక సంఘస్థునిలో ఒక ఆత్మీయ విశ్వాసునిగా, విశ్వాసురాలిగా ఏ పిలుపు వచ్చినా ఆ పిలుపుకు తగిన విధంగా నీవు బ్రతకపోతే, నీ హృదయమును కాఠిన్యము చేసుకుంటే, అనవసరమైన ఉగ్రతకు నిన్ను నీవే అప్పగించుకుంటావు. అది ఎలాగూ వస్తుందో నీకు అస్సలు గుర్తెరగనే జాగ్రత్త. వీటి యందు నాకు సంతోషం లేదు విశ్వాసి. నీ దుష్టుని ప్రవర్తనను మార్చుకొని ఆ పాపాత్మని స్త్రీ ఏ విధముగా తన బ్రతుకును మార్చుకొని ప్రభు పాదాల చెంతబడిందో, ఆ వ్యభిచార స్త్రీ ఏ విధముగా పాదముల చెంత విజ్ఞాపన చేసిందో, అట్టి విజ్ఞాపన నీవు కలిగి ఉండు. అట్టి బ్రతుకు మార్చుకున్నటువంటి క్రియ నీవు కలిగి ఉండు. ఏమండి, హెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ ఏం చేయాలంటండి? ఏమి కాకుండానట్లు శిక్ష కారకములు కాకుండానట్లు. అయ్యో, ఇదిగో అంటా ఉంటాం, ఎంత రోజు పొద్దున ఒక టాబ్లెట్ వేసుకుంటాను, మధ్యాహ్నం ఒకటి వేసుకుంటాను, సాయంత్రం ఒకటి వేసుకుంటాను, అయినా కూడా కారణం ఏమైంటదండి? ఇది లోకపరంగా ఉన్నంత వరకు అర్థము కానీ ఒకసారి దేవుని పరంగా ఆలోచించు. ఈ మధ్య యూట్యూబ్లలో దాదాపుగా అదో లైసమ్మ వంగ ముస్లామీ ఉంటుంది, ఆమె కన్నా పెద్ద ఆమె ఉంటుంది, ఆమె పేరు మార్తమ్మ అని ఉంటుంది. ఆమె పేరు మార్తమ్మ. చూస్తున్నారా ఏమంటదంటే, పొద్దున మేము చర్చికి పోతాము, తినకుండా పోతాము. మీకు చెప్పేది ఇందుని బట్టి మనం అనేది క్రమం లేదని విందాం జాగ్రత్తగా. పొద్దున నేను చర్చికి వెళ్తాను, మధ్యాహ్నం 2 అయినా కూడా తిననే నాకు ముందు ప్రార్థన అయిపోవడం, తర్వాతనే భోజనం. ఏమిటంట? భోజనం. ముందుగా నీలో సమర్పణ లేనే లేదు. దేవుడా నాకు ఆరోగ్యం ఏమంటే ఎలాగొస్తుంది? అర్థమవుతుందా? అందుకే దేవుడు చక్కగా అంటా ఉన్నాడు, నీ పాపపు క్రియలన్నీ కూడా నువ్వు విసర్జించి బ్రతుకు. అలా ఉంటేనే నీవు శిక్ష నుంచి తప్పించబడతావు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, ఆయన వచ్చినదే పాపులను రక్షించుటకు, క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన నీ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి విశ్వాసులారా, దేవుడు మన పట్ల ఆనందము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ విధంగా? నీ దుష్టిని ప్రవర్తనను మార్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా మారడమే దేవునికి ఎంతగానో సంతోషము. నీవు పాపిగా పుట్టి పాపిగా మరణిస్తే ఆయనకు సంతోషమో లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి, నేను ఆజ్ఞను అతిక్రమిస్తున్నానంటే దేవుని దృష్టికి పాపం చేసిన వాడను. ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ సత్యముతో ఆయనను ఆరాధించి. 2 ఆజ్ఞలు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏమొద్దు? నువ్వు కొట్టొద్దు, ఏమి చేయొద్దు, ఆయనను ఆరాధించు. దేవుడు ఈరోజు నీకు సజీవతనిచ్చాడు, దేవుని సన్నిధిలోనికి రా. వ్యర్థముగా టీవీల ముందు కూర్చొని దేవుడు ఇచ్చిన నీ అవకాశాన్ని ఎందుకు తృణీకరించుకుంటావు? ఎందుకు వ్యతిరేకముగా నీ ప్రవర్తన కలిగి ఉంటావు? నీ శిక్షకు నువ్వే ఎందుకు కారకునిగా మార్చబడతావు? దేవుని వాక్యం సెలవిస్తామని ఆ విధంగా బ్రతకకుండా తెలియపరచండి. విన్న వాక్యం మీలోనే ఉంచుకోకుండా బయటకు వెళ్ళి మీ తోటి వారికి చెప్పండి, నడిపించండి. మీరు కూడా దేవుని సన్నిధికి ఆత్మలను. దేవుడు ఈ విధంగా కూడా మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఈ విధంగా కూడా దేవుడు నీవు చేస్తున్న క్రియను బట్టి ఆనందపడతాడంట పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికే కూర్చొని అది ఇది ఇది అది అని మాట్లాడుకోకుండా, రండమ్మా, అయ్యా రండయ్యా దేవుని సన్నిధికి, మంచిగా ఉంటుంది, మన బ్రతుకులు మార్చబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మన సంఘము దేవుని చేతిలోనికి చేర్చబడుతుంది. రండయ్యా రండమ్మా అని ఎవరైనా చెప్తా ఉన్నారా? ఏమంటే ఎవరైనా చెప్పగలరా? చెప్తా ఉన్నారు ఈ మాటను?
చెప్పడం లేదంటే లోకమును గురించి మాట్లాడుకుంటున్నామని అర్థం. దేవుడు అదే మనతో అంటా ఉన్నాడు, తెలియపరచు, నలుదిక్కుల వెళ్ళి ప్రకటించమని శిష్యులకు చెప్పాడు. అందులో నీవొక శిష్యుని అనుకో, నీవొక శిష్యురాలివనుకో, నలుదిక్కులొద్దు. నీ తోటి స్నేహితురాలికి, నీతో పాటు పనికొచ్చే స్త్రీకి, నీతో పాటు అక్కడక్కడ కూర్చునే పురుషునికి దేవుని మాటలు పంచు. ఇదే నీ స్వార్థ చేయడం, ఇదే ఆత్మను దేవునిలోనికి నడిపించడం. ఆహ్వానించు దేవుని సన్నిధికి. దేవుడు అదే నీ పట్ల మంచి కార్యమును చూడాలని ఆశపడతా ఉన్నాడు. అతి కృప, అతి యొక్క దైవ జ్ఞానముతో దేవుడు మనలందరినీ నింపి సమాధానముతో సహాయం చేయును గాక. ఆమేన్. మంచిదండి, ప్రార్థించుదాము. అందరం మోకరిద్దాం, ప్రార్థన కలిగి ఉందాం. ప్రభువా, మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము. పరలోకమునందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అవును కదా తండ్రి, దేవా, అపాపాత్ములైన స్త్రీ ఎంతగా ఆమె ప్రార్థన చేయబడకపోతే ఆమె గత చీకటి బ్రతుకునంతా మార్చి ఆమెను వెలుగుతో నింపావయ్యా తండ్రి. ఈ సమయమున మేమును కూడా మా గత జీవితం అంతా కూడా చీకటే, మా గత జీవితం అంతా కూడా పాపం మాలిన్యమయ్యా. అవును తండ్రి, మా పాపం మాలిన్యమును మేము తీసివేసుకోవాలి, మా పాపపు బ్రతుకును మేము మార్చుకోవాలయ్యా. ఇదిగో, మేము పాపములోనే పుట్టి పాపములోనే మరణించడం నీకు ఇష్టము కాదు కదయ్యా. ఎంత ప్రేమను మా పట్ల కనపరుస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మా బ్రతుకులు మార్చుకోవాలని, మేము నీలో ఆనందముగా బ్రతకాలి అని నీ కృపను మా పట్ల నిత్యమును కూడా కనపరుస్తూ ఉన్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. అతి కృపతో మమ్మల్ని నింపి మా బ్రతుకులు మార్చుకొని జక్కయ్యకు ఏ రీతిగా రక్షణను అనుగ్రహించావో మాకును కూడా అట్టి రక్షణ అనుభవించాలంటే ఇదిగో నీకు మాకు మా పాపములు అడ్డుగోడగా ఉంచబడి ఉన్నవయ్యా. ఆ పాపమును మేము తీసివేసుకొని విసర్జించి ఆ పాపిష్టి బ్రతుకును మరి ప్రభువా దూరము చేసుకొని మరి తండ్రి విలువైన నీ వాక్యమును మా హృదయములో ఉంచుకొని మా బ్రతుకును మార్చుకొని నీకు మాత్రమే మరి తండ్రి విశ్వాసులుగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నావు. మా కొరకే కదా. ఇదిగో ఓ విశ్వాసి, ఓ విశ్వాసి, నీ కోసమే నా రక్తాన్ని కార్చాను, నీకోసమే ఆ 3 మ్రేకుల మధ్య నా ప్రాణాన్ని అర్పించాను. నేను అర్పించడం బట్టే నీ జీవితము పరిశుద్ధతలోనికి నడిపించబడుతా ఉంది అని మాట్లాడుతూ ఉన్న దేవానికే స్తోత్రములయ్యా. ఇదిగో మా పాపములు కూడా నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటా ఉన్నాం. ఇదిగో మేము దొంగతనాలు చేసినటువంటి వారమే, అబద్ధాలు ఆడినటువంటి వారమే, ఇదిగో ఇదిగో మాలో ఉన్నటువంటి ఆత్మను చంపి నరహత్యను చేసినటువంటి వారమే, ఇదిగో ఇరుగు పొరుగు వారిని కంటితో కామపు చూపులు చూచి వ్యభిచారము చేసినటువంటి వారమే. తండ్రి, నీకే స్తోత్రములు ఒప్పుకుంటా ఉన్నాం అయ్యా. నీవు ఎల్లప్పుడూ కూడా క్షమించే కృపగల ప్రేమగల తండ్రివయ్యా. ఇదిగో మేము ఒప్పుకుంటున్న ఈ పాపములు మరలా ఎన్నటికి కూడా రుచి చూడకుండా అయా పరిశుద్ధముగా జీవించే కృప మాకు నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విన్న ఈ వాక్యం మా హృదయములో ఉంచుకొని ఇదిగో సన్నిధి విడిచి వెళుతూ ఉండగా అక్కడక్కడ ఉన్నటువంటి వారికి వాక్యమును చెప్పి మరలా నీ సన్నిధికి ఇదిగో తండ్రి ఆత్మలు నడిపించే కృప నీవు మాకు అనుగ్రహించమని నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసములో చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సంగమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.